నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు పోలవరానికి అంతర్జాతీయ నిపుణుల బృందం అమెరికా, కెనడా నుంచి 4 నిపుణుల రాక. నేడు అధికార లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు పాల్గొనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్, జీహెచ్ఎంసీలో విలీనానికి అనుమతి. టీ20 వరల్డ్ కప్ లో భారత్ గెలుపు, షార్ట్ ఫార్మాట్ లో రెండోసారి విజయం. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి 4 నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రామ్ వాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలపై ఫోకస్ చేయనున్నారు. అక్కడి నిర్మాణాల్లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేస్తారు. ఆపై జలసంఘం నిపుణులు అధికారులతో 2 రోజుల పాటు చర్చించి నివేదిక అందిస్తారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనానికి కేంద్రం అనుమతించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమయ్యిందని తెలిపింది. సీఎం రేవంత్ ఆదేశాలతో మార్చి 6న కేంద్రానికి లేఖ రాస్తే సానుకూలంగా స్పందించి కంటోన్మెంట్పై అధికారాలు జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు వెల్లడించింది. ఇది ప్రజా ప్రభుత్వ విజయమని పేర్కొంది. గుండెపోటుతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు నిజామాబాద్లో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి నగర్లోని నివాసం నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయం క్షేత్రం వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. డిఎస్ పార్థివ దేహానికి నివాళి అర్పించి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. టీ20 వరల్డ్ కప్ థ్రిల్లింగ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ను 169 పరుగుల 8 వికెట్ల స్కోరుకు టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. హార్దిక్ 3, హర్షదీప్ బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ట్రైనీ ఐఏఎస్ బృందం పరిశీలించింది. ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద నుంచి మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించిన ప్రాజెక్టు అధికారులు, అలాగే స్పిల్వే, ఎగువ, దిగువ కాపర్ డ్యాం, పవర్ ప్రాజెక్టు పనులపై 6 ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఆరా తీశారు. మాడుగుల నియోజకవర్గంలో ఉచిత అంబులెన్స్ సేవల్ని పునఃప్రారంభించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా జనసేన పార్టీ పేరిట ఈ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఈ అంబులెన్స్ ను ప్రారంభించారు. బాధితులందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీకాకుళంలోని పైడి భీమవరం పారిశ్రామిక వాడలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక సహకార పరిశ్రమలో ఉత్పత్తికి సంబంధించి ప్రొడక్షన్ బిలో టోలెన్ సాల్వెంట్ పౌడర్ అన్లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో క్షణాల్లో మంట వ్యాపించడంతో అక్కడున్న సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అక్కడున్న ప్లాస్టిక్ రేక్ షెడ్లకు మంటలు వ్యాపించడంతో అవి దగ్ధమయ్యాయి. సిస్కో రక్షణ సిబ్బంది, రణస్థలం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు ₹1 కోటి వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో యాజమాన్యంతో పాటు కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నడుగుటి
ఈశ్వర్రావు పరిశ్రమ వద్దకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని యాజమాన్యానికి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ పరిశీలించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో కొందరు అధికారులు చేతివాటానికి పాల్పడ్డారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల అధికారి వికాస్ భాటియా తీరుపై సీరియస్ అయ్యారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, భవన నిర్మాణాలను పరిశీలించి ఎయిమ్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యశాల, కళాశాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ మధుసూదన్ శర్మ తెలిపారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోందని ఆయన పేర్కొన్నారు. కళాశాలలో అన్ని వసతులున్నాయని ఆయన తెలిపారు. కళాశాలలో 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. విద్యార్థులకు పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ అడ్మిషన్ ప్రాసెస్ లోపల మా కళాశాలలో BA CBS సిస్టమ్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ అనే 2 కోర్సులు ఉన్నాయి. BA CBS సిస్టమ్ లోపల తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అనేది 3 ఉన్నాయి. అదేవిధంగా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది. మా కళాశాల ప్రత్యేకతలు ఏమంటే మంచి నాణ్యమైన విద్యను పొందాలనుకుంటే మా కళాశాలలో మంచి ల్యాబ్ సౌకర్యం, BA బీకామ్ విద్యార్థులకు తప్పనిసరిగా ల్యాబ్ ప్రవేశం ఉంటుంది. ఒక 3000 పుస్తకాల గల లైబ్రరీ కూడా అవైలబుల్ ఉంటుంది. అట్లే కళాశాలలో ఏ విధంగా ఉంటుందంటే మా యాంటీ ర్యాగింగ్, అంటే ర్యాగింగ్ లేకుండా జీరో ర్యాగింగ్ తోటి ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే షీటీ వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి ఆ ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలకు మా యొక్క కన్నబిడ్డల్లాగా చూసుకొని వారికి చదువు సంధ్యలు మంచి అభ్యసం. ప్రభుత్వ కళాశాలలో ఏ విధంగా ఉంటుందంటే గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనలతోటి కళాశాల లోపల చక్కని పాఠాలు, చక్కగా టైం టేబుల్ ప్రకారంగా వారికి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది. ₹1 కూడా ఎక్కువ తీసుకోకుండా వారికి గవర్నమెంట్ చెప్పిన ఫీజులే తీసుకొని వారికి నాణ్యమైన విద్యను అందిస్తాం. మా కళాశాల పోయిన సంవత్సరం NAAC B+ గ్రేడ్ పొందింది. ఈ B+ గ్రేడ్ పొందడం అంటే దాదాపుగా ఒక పరీక్ష లోపల 70% కంటే ఎక్కువ మార్కులు పొందితే ఎంత కష్టం ఉంటుందో అంత B+ గ్రేడ్ పొందుతుంది. దీని B తర్వాత B++ ఉంటుంది, తర్వాత A ఉంటుంది, A+ ఉంటుంది. అంటే మేము ఇంకా 2 స్టేజీల్లో దగ్గర ఉన్నామంటే 70% ఉంటుంది. NAAC సెంట్రల్ గవర్నమెంట్ వారితోటి అక్రిడేషన్ పొందాము. ఇదే విధంగా కళాశాలలో ఇప్పుడైతే అడ్మిషన్లు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 200 అడ్మిషన్లు చేస్తాము. ఇప్పటికే 150 ఉంది. ఈ సంవత్సరం అడ్మిషన్లకు 2వ తేదీ రిజిస్ట్రేషన్. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడ్డంతో ప్రమాదం సంభవించింది. పిడుగుతో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని 1వ యూనిట్లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యుత్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో శ్మశానాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 175 మంది ఎమ్మెల్యేలుంటే అత్యంత అవినీతిపరుడు రామచంద్రాపురంలో ఉండడం దురదృష్టకరమని మంత్రి విమర్శించారు. శ్మశానాల అభివృద్ధి కోసం సమగ్ర విచారణ జరిపి నిధులు కేటాయించి నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను మంత్రి సుభాష్ ఆదేశించారు.
జూలై 1 నుంచి కొన్ని చట్టాల అమల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని చూద్దాం. బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అలానే 0 ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది. దీనివల్ల బాధితుడికి తక్షణ సాయం లభించే వీలుంటుంది. అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. దీనివల్ల బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిపే వీలుంటుంది. కొన్ని నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు 2 నెలల్లోనే పూర్తి కావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. సమ్మన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు, ఆన్లైన్లో పంపించవచ్చు. మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ నకలను ఉచితంగా అందిస్తారు. పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్స్ 2 వారాల్లో పొందవచ్చు. కేసు విచారణ అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి. సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందవచ్చు. బైడెన్, ట్రంప్ల మధ్య జరిగిన ఓపెన్ డిబేట్ కార్యక్రమం తర్వాత పార్టీకి బైడెన్ నాయకత్వం వహించే సామర్థ్యం గురించి ఆయన సొంత పార్టీ అయిన డెమోక్రటిక్ వర్గాల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇంకా 4 నెలల కంటే ఎక్కువ సమయం ఉన్న ఎన్నికలకు ప్రస్తుతానికి చాలా మంది ఓటర్లు సంసిద్ధంగా లేరు. అన్నింటికంటే మించి 81 ఏళ్ల డెమోక్రటిక్ లీడర్ శారీరక మరియు మానసిక పరిస్థితులపై ఆందోళనగా ఉన్నారు. జో బైడెన్ మిత్రపక్షాలు గురువారం రాత్రి చర్చా వేదికపై ఆధిక్యం ప్రదర్శించాలని కోరుతున్నారు. కానీ యుఎస్ రాజకీయాల్లో అతిపెద్ద వేదిక అయిన ఈ ఓపెన్ డిబేట్లో బైడెన్ వారి అంచనాలను అందుకోలేకపోయారు. 78 ఏళ్ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పార్టీ అతనిని ఆమోదించగలదా అని బహిరంగంగానే డెమోక్రాట్లు ప్రశ్నించారు. నిన్న జరిగిన డిబేట్లో ట్రంప్ మాటల దాడిని ఆపటానికి జో బైడెన్ చాలా కష్టపడ్డారు. ట్రంప్ అతడిపై విరుచుకుపడ్డాడు. ఆర్థిక వ్యవస్థపై మృదువుగా, బలహీన స్వరంతో వేగంగా మాట్లాడాడు. ప్రెసిడెంట్ మరియు మాజీ ప్రెసిడెంట్ మధ్య జరిగిన మొదటి చర్చ ఇది. దీనిలో ఇద్దరు ఒకరినొకరు చెత్తగా ఆరోపించుకున్నారు. డిబేట్ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు నేతలు మాటల దాడి చేసుకున్నారు. ముఖ్యంగా సరిహద్దుల గురించి బైడెన్ తీసుకువచ్చిన పలు చట్టాలపై మాటల దాడి జరిగింది. బైడెన్ కొడుకు విషయంలో ట్రంప్ మాటల దాడి చేశారు. గన్స్, డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుణ్ణి కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అతడిని అరెస్టు కాకుండా కాపాడుకున్నారు అని ఆరోపించాడు. ఉక్రెయిన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ, నేను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్పై దాడులు జరిగేవి కాదు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారు అని ట్రంప్ అంటే, సరిహద్దుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నష్టపోయిందని బైడెన్ ఫైర్ అయ్యారు. చర్చ సందర్భంగా ఇరువురు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ట్రంప్ లూజర్ అంటూ బైడెన్ అన్నారు. ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చలో బైడెన్ మాట్లాడుతూ, ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని, ప్రీఫాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం రేటు 15% పెరిగింది అన్నారు. దీనికి ప్రతిగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. బైడెన్ పాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే జరిగిందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు.
మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 39 రోజుల తర్వాత నిన్న ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇరానియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భారతదేశంలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇరాన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి 400 మంది అభ్యర్థులు నామినేట్ చేసుకోగా ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 80 మంది అభ్యర్థులను ఆమోదించింది. వారిలో 6 పోటీ చేయడానికి షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. 2 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 4 అభ్యర్థులు రేసులో ఉన్నారు. ప్రస్తుత స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీగ్బాఫ్, దౌత్యవేత్త సయీద్ జలీలీ, మతాధికారి మెస్తఫా పుర్మొహమ్మది మరియు చట్టసభ సభ్యుడు మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. 3000 మందికి పైగా ఇరానియన్లు భారతదేశంలో నివసిస్తున్నారు. వారి కోసం ఢిల్లీ, ముంబై, పూణే మరియు హైదరాబాద్ నగరాల్లో 4 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇరాన్లో అధ్యక్షుణ్ణి ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. కాబట్టి మేము ఇరానియన్లందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 29న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇరాన్లో రాష్ట్రపతికి తన పదవీ కాలంలో అసహజ మరణం సంభవిస్తే 50 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. భారతదేశంలోని ఇరానియన్లు బయటకు వచ్చి ఓటు వేస్తారని మేము ఆశిస్తున్నాం అని ఇరాన్ రాయబారి ఎలాహి అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ షాంఘై సహకార సంస్థలో కొత్తగా సభ్యత్వం పొందింది. అస్తానాలో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తోంది. షాంఘై సహకార సంస్థ మరియు BRICS రెండింటిలోనూ భారతదేశం పాత్ర ముఖ్యమైనది. సమ్మిట్కు ఎవరిని పంపుతారో భారత్ నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం భారత్, రష్యా, చైనాలు ప్రపంచంలోనే ప్రధాన శక్తులుగా అవతరించి కొత్త అంతర్జాతీయ వ్యవస్థకు బాటలు వేస్తాయి. వివాదాలు రేగటం మరియు ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినటంతో ప్రపంచం క్లిష్టమైన దశలో ఉంది అని అన్నారాయన. పెందుర్తి రైతు బజార్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కూరగాయల ధరలు అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్ నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి కొన్నాళ్ళు టైం ఇవ్వాలని మా పార్టీ అందరూ కూడా ఆలోచించారు. కానీ ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతుల దగ్గర దోచుకొని పెట్టుబడిదారి వ్యవస్థలు అందరూ కూడా దోచుకొని మధ్యతరగతి ప్రజలకి కాయగూరల ధరలు, నిత్యావసర ధరలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ NFIW ఓటైకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే తిరిగి తీసుకొని రేట్లు తగ్గేలాగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో రేట్లు పెరిగితే కంపల్సరీగా కమ్యూనిస్ట్ రోడ్డు ఎక్కుతారు. కానీ ఈరోజు సామాన్య ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉంచాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మహిళలకి చాలా హామీలు ఇచ్చారు. అందరూ అధిక ధరలు తగ్గిస్తాము, మహిళలకి న్యాయం చేస్తామని చెప్పి అనేక పథకాల పేరు మీద వాళ్ళకి బాగా మోసం చేశారు. అధిక ధరలు ఇంకా విపరీతంగా పెంచుకుంటూ పోయి అలాగే నిత్యావసర సరుకులు, అలాగే డీజిల్ పెట్రోల్ సరుకులు, అలాగే గ్యాస్ ధరలు అన్ని పెంచుకుంటూ పోయి కరెంటు బిల్లులు కూడా 200కి 500 పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఆయనకి ప్రజలకి బుద్ధి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మంచి ఆలోచన చేసి ఆయనకి బుద్ధి చెప్పే విధానంగా ప్రజలు చూశారు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈయన కూడా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏవైతే ఉన్నాయో అందులో అధిక ధరలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే అధిక ధరలు తగ్గించాలి. అధిక ధరలు తగ్గించకపోవడం వల్ల చాలా మంది నిరుపేదలు, అలాగే కూలి చేసుకున్న వాళ్ళు కూడా సరైన పౌష్టిక ఆహారం లేక రక్తహీనతో బాధపడుతున్నారు. చాలా మంది పిల్లలు వారు ఆరోగ్యం పాడే క్షీణించి రక్తహీనతకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించి వెంటనే అధిక ధరలు అదుపు చేయాలి. అలాగే రక్తహీనత బాధపడుతున్న వాళ్ళకి మనం ఏదైతే చేయాలనుకుంటా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటారో అది ఆలోచించి వెంటనే అధిక ధరలు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెట్లు నాటారు. టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. ఈ సందర్భంగా పార్కులో పనిచేసే వారికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా చేస్తామన్నారు.
ఐడీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు ఇమీడియట్లీ టేకప్ శానిటేషన్ రిలేటెడ్లో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ కెనాట్ ఇగ్నోర్ లేదు సార్. వైల్ యూఆర్ కన్స్ట్రక్టింగ్ అనే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే including sanitation and everything. We So are I doing would it. suggest straight you establish one Gram Panchayat, whatever Gram Panchayat requires. Gram Panchayat building, community hall, education, school building and everything. Mini what do you call OP patients చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీడే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండ్రో అందులో ఉండాలి. వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్స్ డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌసెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్. అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కాంపౌండ్. సో దాని ప్రకారం చేయండి. మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్న అక్కడ యాక్చువల్ రివ్యూలో అక్కడ చేద్దాం ఎమ్మెల్యే. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sites TV.